దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు ప్రభుని మనం స్తుతించి పాటలతో ఘనపరచడానికి, అలాగే ప్రార్థనలో గడపడానికి ప్రభువారు మనకు అనుగ్రహించారు. ప్రభుకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తి చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతివి, జీవమగల దేవుడవ నాయన, కనికర స్వరూపుడా, ఆద్యాంతరహితుడా, ఆది సంభూతుడా, మీ ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన పవిత్రమైన పూజ్యమైన నామమునకు ప్రణతుల నమస్కారములు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో సంఘముగా చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి కొనియాడే మహాభాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ప్రార్థనలో అనేక అంశాలు ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నాయన, వాక్యం చుట్టూ చేరాం. వాక్యమైన మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. నాయన దేవుడు, నిలబడిన నేను నిష్ప్రయోజకునని ఒప్పుకొనుచున్నాను. నాయన, మీ సిలువ చాటును మరుగుపరుచుకొని కృప అనుగ్రహించి మాకు వినేచేయని, గ్రహించే హృదయం, అర్థం చేసుకునే మనసును అనుసరించే జీవితాలు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు దీవినామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ చదివిన భాగంలో ఒకరు ప్రకటిస్తున్నారు, అరణ్యములో దేవుని మార్గాన్ని సిద్ధపరచమని, ఎడారిలో దేవుని రాజ్య మార్గాన్ని సరళం చేయని, ప్రతి లోయ ఎత్తు చేయాలని, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచవలనని ఒకరు ప్రకటించుచున్నారు అని వ్రాయబడింది. ఇది ఎవరి గురించి వ్రాయబడింది అంటే, బాప్టిస్మిచ్చు యోహాను గురించి. బాప్టిస్మిచ్చు యోహాను గురించి యెషయా గ్రంథములనే క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు యోహాను గారి గురించి రాయించారు. ఇది మనకి లూకా సువార్త 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక్కడ కనిపిస్తుంది. 3వ అధ్యాయం 3వ వచనం కూడా. అతడు లేదంటే 2వ వచనం, అన్నాయు కైపాయు ప్రధాన యాజకులను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమై బాప్టిజం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచున్నాను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి, ప్రతి పల్లము పొర్చబడను, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివగను, కరకు మార్గములు నున్ననివగను, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొక్కని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టిది జరిగింది. అది ఇక్కడ మన బైబిల్ స్టడీలు ప్రజెంట్ జరిగితే ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యాలు అంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచన వాక్యాలు క్రొత్త నిబంధనలో ఎక్కడ నెరవేరదు, ఎందుకు నెరవేరదు, దేంటి కారణం అనేది మనం ప్రతి వారం మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. పాస్టర్ గారు కానీ, మరి నేను చెప్పేటప్పుడు కానీ, మనం ఎవరు చెప్పినప్పుడు కానీ మనం ప్రవచన వాక్యాల గురించి, ఇక్కడ ప్రవచనం ఇది యోహాను గారి గురించినటువంటి ప్రవచనం. యోహాను గారు పుట్టేంత వరకు కూడా అంత గత చూస్తే దాన్ని 400 సంవత్సరాలు చీకటి కాలం, డార్క్ పీరియడ్ అంట. చీకటి కాలం అంటే మలాకీ గ్రంథం తర్వాత మరలా యోహాను గారు పుట్టేంత వరకు
ఆ కాలమంతటను కూడా ఏమంటారంటే, అంటే దేవుని స్వరం అనేది ఎవరికి వినబడలేదు, ఎవరికి ప్రత్యక్షం కాలేదు. చాలా చీకటి కాలం. దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి వ్యతిరేకతను బట్టి, వాళ్ళు జీవించిన విధానం బట్టి, దేవుని బాధపరిచిన విధానం బట్టి మాట్లాడలేదు. అలాంటి సమయంలో దేవుని వాక్యం ఎవరికి వచ్చిందంటే అరణ్యంలో ఉన్నటువంటి యోహాను నొద్దకు వచ్చేటప్పటికి యోహాను గారు ప్రభు మార్గాన్ని సరళం చేస్తారు. ఇంకొంచెం మనం గమనం చేస్తే మత్తయి సువార్తలో గమనం చేస్తే 3వ అధ్యాయంలో అక్కడ కూడా చక్కగా మనకి రాయబడి ఉంటుంది యోహాను గారి గురించి. 3వ అధ్యాయం 1 నుంచి, ఆ దినములందు బాప్టిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేక వేయొకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అని అంటుంది. ఇక్కడ యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడు. ఈయన గురించి వ్రాయబడింది ఇక్కడ. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదొట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం అని ఉంది ఇక్కడ. అంటే యోహాను గారి గురించి బైబిల్లో ఒక ప్రత్యేకంగా దేవుడు రాయించాడు. యోహాను గారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు బాప్టిజం తీసుకోవడానికి వస్తారు. బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు బోధకుడా నేను నీకు బాప్టిజం ఇవ్వాలా అంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత 13 మత్తయి 3:13లో, ఆ సమయమున యోహాను చేత బాప్టిజం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిజం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూశాడు. కానీ యేసుప్రభు అన్నారు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చాను. ఎప్పుడైతే యోహాను గారు దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడో చాలామంది అడుగుతారు, నువ్వు ఏమన్నా మెస్సీయవా, నువ్వు ఆ ప్రవక్తవా, ఈ ప్రవక్త అంటున్నప్పుడు ఈ యేసు ప్రభు గురించి ఈయన చెబుతాడు 11వ వచనంలో, మారు మనస్సు నిమిత్తం నేను నేలలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు బాప్టిజం ఇచ్చునంటున్నాడు. ఎవరు ఈయన ఎంత సేవ చేసినా బాప్టిజం ఇచ్చే యోహాను ఎవరిని గనపరుస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువాన్ని. అందరికీ ఈయన ఎప్పుడైతే వాక్యం చెప్తున్నాడో అందరూ మారు మనసు పొంది వచ్చి బాప్టిజం తీసుకున్నారు. ఎవరి దగ్గర? యోహాను గారి దగ్గర. యొర్దానులో బాప్టిజం ఇచ్చాడు, యొర్దాను నదిలో అందరూ వచ్చి బాప్టిజం తీసుకుంటున్నప్పుడు చాలామందికి డౌట్ వచ్చింది, నువ్వు ఏలియావా, నువ్వు ఆ ప్రవక్తవా, నీవీ ప్రవక్తవా, మెస్సియావా అవన్నీ అడిగేటప్పటికి ఈయన నేను కేవలం దేవుని మార్గాన్ని సరళం చేసేవాడిని మాత్రమే, దేవుని మార్గాన్ని సిద్ధపరిచేవాడిని మాత్రమే, నేను మీకు నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నాను కానీ నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోని మీకు బాప్టిజం ఇస్తాడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా నీ యోగ్యుడును పాత్రుడును కాను అని యేసుక్రీస్తు ప్రభువాన్ని అంతగా హెచ్చించాడు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యోహాను గారిలో మనం చూసేది అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి బహుగా తగ్గించుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారికే బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజం ఇచ్చాడంటే మాటలు కాదు. యేసు ప్రభువారు నీతి యావత్తు బాప్టిజం తీసుకోవాలి, ఎవరి చేతనో ఒకరి చేత తీసుకోవాలి. మరి ఎవరి చేత తీసుకోవాలి? ఈయనకంటే ఒక 6 నెలల ముందు పుట్టాడు. ఆయన 6 నెలల ముందు పుట్టాడు. బాప్టిజం ఇచ్చి యోహానేమో పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకు ఆయన పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏమో కన్యమరియ గర్భమున ఆయన పుట్టాడు. ఈయన ప్రత్యేకమైన జీవితం ఈయనకి ఒక 6 నెలలు మాత్రమే గ్యాప్ అంతే. కానీ ఈయన పెరిగిందంతా యోహాను గారు ఎక్కడ పెరిగారంటే అరణ్యంలో పెరిగాడు. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు, ఒక ప్రభావితమైన జీవితం జీవించాడు, ఒక అద్భుతమైన జీవితం జీవించి ప్రభుని మహిమపరిచి ప్రభు మార్గాన్ని ఏం చేశాడు? ఆయన సరళము చేశాడు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మినిస్టర్స్ ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఫస్ట్ మినిస్టర్ కారు వెళ్తుందా? వెళ్దాం. ముందు ఎవరు వెళ్తారు? ఎస్కాట్స్ వెళ్తారు. ముందు ఆ యొక్క నాయకులకు మార్గాన్ని ఏం చేస్తారు?
సరళం చేస్తారు. అలాగే చీకటిగా ఉన్నటువంటి ఆ డార్క్ పీరియడ్, చీకటి కాలంలో అందరూ కూడా మౌనంగా బితికిమట్టు ఈ రోమా ప్రభుత్వంలో మణిగిపోయి మెస్సియా కోరికి ఎదురు చూస్తూ ఉన్నారు. బంధకాలు సంఖ్యలతో జీవితం గడుపుతున్నారు. అలాంటి సమయంలో యోహాను ఎప్పుడైతే వాక్యం ప్రకటిస్తున్నాడో అందరికి ఒకసారిగా ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య, దేవుడు మనల్ని దర్శించాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని సరి చేసుకోమన్నాడు అని చెప్పి ఒక్కొక్కరు ఏం చేశారు, అక్కడ ప్రభు దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వాక్యం చెప్పేటప్పటికి ఇంకా మరింత వారికి నిరీక్షణ వచ్చింది. యేసు ప్రభువారు చేసే సూచక్రియలు కానీ, అద్భుతములు కానీ, ఆయన చేసే బోధలు కానీ ఆశ్చర్యపోయి మనలో గొప్ప ప్రవక్త బయలుదేరిన కొంతమంది అనుకునేవారు, మెస్సియాను కొంతమంది అనుకునేవారు, ప్రభు అని కొంతమంది అనుకునేవారు, దావీదు కుమారుడని కొంతమంది అనేవారు, మనిషి కుమారుడు కొంతమంది, దేవుని కుమారుడని కొంతమంది. ఏ విధముగా అద్భుత రీతిగా మనుషులందరూ విభ్రాంతి నుండి అన్నట్టు కొన్ని సందర్భాలు. ఇదంతా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ రోజున మనం యోహాను గారి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు యోహాను గారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించారు. ఈయన గురించి పుట్టకముందే జకర్యాకు లూకాసు వార్తలో దేవుని దూత వచ్చి చెప్తాడు. లూకాసు వార్తలో ఈయన పుట్టకముందు యోహాను గారికి ఎలా ఉంటాడు అనేది కూడా తండ్రి అయిన జకర్యా యాజక ధర్మం చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా చెప్తాడు. అంతకుముందు ఒకవేళ మనం గమనం చేస్తే ఈ యోహాను గారి యొక్క తల్లిదండ్రుల గురించి చూస్తే ఇదే లూకాసు వార్త 1వ అధ్యాయంలో 5 నుంచి, యోదయ దేశపు రాజు అయిన హేరోది దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులయ్యిరి అని ఒక ప్రత్యేకంగా వీళ్ళ గురించి దేవుడు ఒక పారాగ్రాఫ్ పెట్టాడు. 5, 6, 7 వచనాలు పారాగ్రాఫ్. అంటే వీరికి యాజకులకి తరగతి ఉంటుంది, షిఫ్ట్. ఆ తరగతుల ప్రకారంగా అంటే మన భాషలో చెప్పాలంటే వారికి మనకి ఏ విధంగా అయితే కొన్ని షిఫ్ట్లు అంటారో అలాగే వారికి తరగతుల ప్రకారంగా 6 నెలలు వెళ్ళి యెరూషలేములో సేవ చేయాలి. వారు 6 నెలలు అయిపోయిన తర్వాత యూదా కొండసీమలో కొంతమంది, ఎరుకోలో కొంతమంది, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నివసిస్తూ ఉంటారు. ఈయన అబియా అనే తరగతులు, ఈయన ఆ తరగతి క్రమంలో వెళ్ళి సేవ చేసేవాడు. ఇతని భార్య అహరోను కుమార్తెలో ఎలిజబెత్ ఉన్నారు. వీరిద్దరి గురించి చక్కగా చెప్తున్నారు, సకలమైన ఆజ్ఞల చొప్పున. ఎంత ఆశ్చర్యం అంటే, వీరికేమో బిడ్డలు లేరు, అందరికీ చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు, అందరి పిల్లలు ఆడుకుంటున్నారు. వీరి భక్తిలో మాత్రం పాయింట్ 1 కూడా లోపము లేని వారిగా ఉన్నారు. ఇక్కడ దేవుడే రాయించాడు, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు. ఈ రోజున మనం ఆలోచన చేయాలి. సకలమైన ధర్మ విధుల చొప్పున, సకలమైన వాక్యముల చొప్పున, సకలమైన దేవుని వాగ్దానముల చొప్పున, సకలమైన ప్రవచనము చొప్పున మనం ఎలా జీవించాలో మనం కూడా నిరపరాధులుగా న్యాయ విధుల దేవుని దృష్టికి నీతిమంతులయ్యారు. అయితే దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు, ఆమెకి పిల్లలు లేరు అంటే ఎంత భక్తిగా జీవించినా లోటు ఏమంటుంది అక్కడ, లోటు. మనం కూడా ఎంత భక్తిగా జీవించినా కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఒక లోటు ఏర్పడుతుంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు 100% ఇవ్వడు, 99 ఇస్తాడు. 100ది అలా ఇచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొకటి తీస్తాడు. మళ్ళీ ఎన్ని ఉంటాయి? 99 ఉంటాయి. మనం అనుకుంటాం అది కాస్త గట్టెక్కిపోతే బాగున్నాం, ఇది కాస్త జరిగిపోతే బాగుండు, ఇది కాస్త అయిపోతే బాగుండు, అది కాస్త అయిపోతే బాగుండు అనుకుంటుంటాం. కానీ బైబిల్లో మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరి జీవితంలో చూసుకున్నా కంపల్సరీ దేవుడు ఏదో ఒక లోటు పెడతాడు. ఎందుకంటే ఆ లోటు అనేది లేకపోతే ఆయన వైపు మనం చూడలేం. పౌలు గారు అంటారు కదా, అంత గొప్ప సేవ చేసి ఏమంటాడంటే, నాకు ఉంచిన ఆ ముళ్ళు ఎందుకు ఉంచావు ప్రభువా అంట. ఆ ముళ్ళు ఎందుకుందా? ముళ్ళు బహుగా ఎచ్చిపోగొండి నిమిత్తం దేవుడు నాకు ఒక ముళ్ళును పెట్టాడంటాడు. ఆ ముళ్ళును బట్టి దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలైంది నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చెప్పాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏదో ఒక లోటు ఉండొచ్చు, ఏదో ఒక బాధ, ఏదో ఒక నిరుత్సాహం,
ఏదో ఒక అలాంటి కృంగుదలు ఉండవచ్చు. కానీ భక్తి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఆ విధముగా దేవుని దృష్టికి వారు ఎలా జీవించారంట? నీతిమంతులుగా ఈ రోజున మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించాలి. సరే, ఈయన ఇంత భక్తిగా జీవించారు. ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు జకర్యా దగ్గరికి దేవుని దూత వెళ్ళాడు. ఆ దేవుని దూత వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని దూత జకర్యా గారితో చెప్తున్నాడు, పుట్టబోయే బిడ్డ ఎలాంటి వాడు. 14 వచనం 1:14 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. ఎవరి గురించి? యోహాను గురించి. ప్రభు దృష్టికి గొప్పవాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అంత అద్భుతమైన మాట. బైబిల్ ఏమంటుందంటే, తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఈ రోజున మనం ప్రభు దృష్టికి ఎలా ఉండాలి? మనం ప్రభు దృష్టికి గొప్పవారు. ఈ లోకంలో మనం గమనం చేస్తే గొప్ప పనులు చేస్తే గొప్పవారు అని బిరుదులు ఇస్తారు, అంతే కదా? గొప్ప పనులు చేస్తే చాలా వారికి ఏమిస్తారు? బిరుదులు, అవార్డులు, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యేసు ప్రభువారు ఉండటమే దేవుడే, ఆయన గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. అయితే మనం జీవించే జీవితంలో ప్రభువు దృష్టికి గొప్పవారుగా జీవించాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతారు, మాలో ఎవడ గొప్పవాడు ప్రభు అని. వాళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు వాళ్ళు? మనలో ఎవడ గొప్పవాడు, 12 మందిలో ఎవడ గొప్పవాడు, ఎవరు లీడర్ అనుకుంటూ ఉంటారు, తర్కించుకుంటూ ఉంటారు ఎవడ గొప్పవాడు. యేసు ప్రభు వారు ఆశ్చర్యపోతారు. దగ్గర పిలిచి, మీలో గొప్పవాడే ఉండాలనుకున్నవాడు ఏం చేయాలంట? అందరికీ పరిచారకుడై ఉండాలంటాడు. అందరికీ పరిచారకుడై ఉంటేనే గొప్పవాడు అవుతాడంటాడు. ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వారు ఎదుటి నిలబెట్టి, మీరు ఇలాంటి బిడ్డ మనసు గలవారుగా జీవిస్తేనే కానీ మీరు గొప్పవారే ఉండలేరు అంటారు. కాబట్టి ఇక్కడ ప్రభువు దృష్టికి గొప్పవారుగా మనం ఉండాలి అంటే ఏం చేయాలంట? అందరికీ పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు అంతటా ఆయన ఏం చేశాడు? పైన వస్త్రాన్ని ప్రక్కన పెట్టి టవల్ తీసుకుని నడుమును కట్టుకొని శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆశ్చర్యపోయినప్పుడు యేసుప్రభు అంటారు, మనుష్య కుమారుడు పరిచర్య చేయుటకును అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని చెల్లించడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకొనుటకు రాలేదంటాడు. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి, సేవ చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికి వచ్చాను అంటాడు ఆయన. ఇక్కడ అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో ప్రభు దృష్టికి గొప్పవారంగా మనం జీవించగలుగుతున్నామా? లోకం దృష్టికి గొప్పవారైన వారు చాలామంది ఉంటారు, లోకం దృష్టికి పొగిడేవారు చాలామంది ఉంటారు కదా. ఒక భక్తుడు అంటాడు, పొగిడేవారి నుంచి దూరం వెళ్ళిపోవారంటే తిట్టేవారికి దగ్గర ఉండాలంట. ఎక్కడ ఉండాలంట? పొగిడేవారికి దూరంగా ఉండాలంట, తిట్టేవారికి దగ్గర ఉండాలంట. తిట్లు తిడితే ఏమవుతాం మనం? సరిచేయబడతాం. పొగిడితే ఏమవుతాం మనం? మోసపోతాం. ఏం పోతాం? మోసపోతాం. పొగిడేవారు చాలామంది ఉంటారు. నువ్వు అంత గొప్పవాడు, నేను ఎంత గొప్పవాడు, నువ్వు అలాంటివాడు, నేను ఎలాంటివాడు అని చెప్పి కదా. కానీ ఏ రోజున అలాగే పొగుడుతారు జనాలందరూ కూడా. ఇది మానవ స్వరం కాదు, దేవుడి స్వరం. అది అనగానేప్పటికీ ఏ రోజు దేవుడిని మహిమపరచలేదు. ఒక సమయం వచ్చినప్పుడు న్యాయపీఠం మీద ఉండి ప్రసంగిస్తున్నప్పుడు అందరూ పొగుడుతారు, ఇది దేవుడి స్వరమే, అది ఇది అన్నప్పటికీ దేవుడిని మహిమపరచనందున అక్కడికక్కడ ఏమైపోయాడైనా హేరోదు చక్రవర్తి పురుగులు పడి చచ్చిపోయాడు. ఇక్కడ మనం దేవుని దృష్టికి గొప్పవారే అని జీవించాలి అంటే ఏం చేయాలి? మనం యేసుప్రభు వారు చెప్పినట్టుగా అందరికీ మనం పరిచర్య చేసేవారంగా అంటున్నాడు. తండ్రి తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. పేతురు గారు రాస్తారు కదా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకు తగిన కాలమందు ప్రభువు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. యేసుక్రీస్తు ప్రభు వారిని 4 సువార్తలు కూడా 4 విధాలుగా రాశారు. ఒక సువార్థికుడేమో యేసుక్రీస్తు ప్రభువారు యోధాగోత్రపు సింహాని, ఒక సువార్థికుడు శ్రమ సేవకుడు అంటే ఒక లూకాసు సువార్త అనుకుంటా ఎద్దుతో పోల్చాడు. ఎద్దు అనేది ఏం చేస్తుంది? కాడి మోసుకుంటూ ఏం చేస్తుంది? సేవ చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ సేవకుడిగా వచ్చాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు ఎండకి ఎండాడు, వానక తడిచాడు కదా, ఆకలికి అలమటించాడు,
ఎంతో శ్రమపడ్డాడు. ఎందుకు ఆయనకు అవసరమా? ఆయన ప్రభు దేవుడు కదా. కానీ ఒక మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈ రోజున మనందరి జీవితాల్లో మనము ప్రభు దృష్టికి గొప్పవారుగా ఉండగలుగుతున్నాం. అడగాలి, ప్రభువా నువ్వు మెచ్చేవాడుగా, నువ్వు సంతోషపరిచేవాడు, నన్ను బట్టి నువ్వు సంతోషపడాలి, నీవు నన్ను మెచ్చుకునేవాడికి నేను బలా నమ్మకమైన దాసుడా. ఆ విధంగానే యేసుప్రభు వారు యోహాను గురించి అంటాడు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిచయం చేస్తున్నప్పుడు అతడు యోహాను, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు, పుట్టలేదు అంటాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇంకెవరు పుట్టలేదంటాడు. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమైండను కానీ మీరు అతను చంపేశారు, అతని వెలుగులోకి మీరు రాలేదు అంటారు. నిజంగానే ప్రభు దృష్టికి గొప్పవాడిగా కొద్ది కాలమే జీవించాడు. ఎంతకాలం? కొద్ది కాలమే జీవించాడు అంతే. 30 సంవత్సరాల 31 సంవత్సరం అంతే, 31 సంవత్సరం జీవించాడు అంతే. యోహాను గారు చంపేశారు. అయినప్పటికీ ఆ కొద్ది కాలంలో కూడా చేయవలసిన పనులన్నీ కూడా ఆయన చేశాడు. ఈ రోజున మనం కూడా ఎంతకాలం జీవిస్తామని చెప్పలేం. మన ఆయుష్ కూడా ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరితో సమానం. ఈ కొద్ది కాలంలో కూడా మన దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? గొప్పవారంగా. తర్వాత ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే అంటున్నాడు. ద్రాక్షారసం కానీ మద్యం కానీ ముట్టుకోకుండా ఆయన జీవించాడు. అంటే దూరంగా కొన్ని వాటికి, అంటే బాప్టిజమస్ యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు, సమూయేలు, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. నాజీరు వ్రతం అంటారు. నాజీరు వ్రతం అంటే అదొక ప్రత్యేకమైన వ్రతం. సంసోను కూడా వాళ్ళ తల్లిదండ్రులు అలాగే నాజీరు వ్రతం. కత్తిరి అనేది తల మీద పడకూడదు, ద్రాక్ష వలన త్రొంచకూడదు, ఇలా కొన్ని ఉంటుంది అన్నమాట. ఇలాగా వ్రతం. ఈయన కూడా ఏం చేశాడంటే ద్రాక్షారసం కానీ మద్యం కానీ తీసుకోనకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో జీవిస్తూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడుగా ఉంటాడు. నిండుకోవటం దావీదు గారు అంటారు 23 కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొన్నాడు. తన హృదయం నిండా దేవుని వాక్యంతో నింపబడింది, ఆత్మతో నింపబడ్డాడు. కాబట్టి ఎవ్వరికీ భయపడేవాడు కాదు. హేరోదునే హెచ్చరించాడు. హేరోదు అంటే గడగలాడిపోతాడు, చక్రవర్తి. ఆ చక్రవర్తితో మాట్లాడాలన్నా, చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలన్నా, పర్మిషన్ కోసం వెళ్ళాలన్నా గడగలాడిపోతారు. అలాంటి హేరోదు చక్రవర్తిని గద్దించాడు, నువ్వు చేసింది తప్పు అని గద్దించాడు. అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనినప్పుడు ఎవ్వరికి మనం భయపడం. పౌలు గారు అంటారు తిమోతితో, దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకి ఇచ్చాడు. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? దేవుని శక్తితో నింపుతాడు. సమస్యలకు భయపడం, శ్రమలకు భయపడం, లోకానికి భయపడం, శాతానికి భయపడం, రుగ్మతలకు భయపడం, అనారోగ్యం భయపడం, చిక్కులకు భయపడం, దేనికి భయపడకుండా నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఎలా ఉంటారో అలా ఉండే శక్తిని దేవుడు ఇస్తాడు. యోహాను గారు ఆ విధంగా అంటాడు. ఆయన దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వచ్చిన వారిని చూసాడు, సర్పసంతానమా అంటాడు. అంతే. సర్పసంతానం అంటే ఎవరు సర్పసంతానం అంటే? సర్పం అంటే ఎవరు? అపవాది అంటే మీరు వాని యొక్క ఆశలు నెరవేర్చేవారుగా వాడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు, కానీ మీరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారికి లేరని చెప్పని హెచ్చరిస్తాడు. వెంటనే మరి వచ్చి ఏం చేస్తారు? మారు మనస్సు పొంది బాప్టిజం పొందుకుంటారు. మరి ఈ రోజున మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రత్యేక తర్వాత అన్నాడు, ఇక్కడ ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పను. అవును, నిజంగానే అనేకులు ఎటువైపు ఉన్నారంటే లోకం వైపు ఉన్నారు. లోకం వైపు ఉన్న ప్రజల్ని ఎటువైపు చేశాడంట? అనేకులను దేవుని వైపు త్రిప్పాడు. అది ఆయన ఎందుకు వచ్చాడంటే నరకానికి నశించిపోయే ప్రదేశం, నశించిపోయే జీవితం కలిగి వాళ్ళందరి వైపు దేవుని వైపు, ముఖం లోకం వైపు ఉంది. అలాంటి వారందరిని కూడా ఏం చేశాడంట? అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పాడు. ఆయన వాక్యం ప్రకటిస్తుంటే అందరు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకుని ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నది ఎందుకంటే మనం కూడా అనేకులను ప్రభువైపు త్రిప్పేవారంగా ఉండాలి. మతం మార్చడం కాదు. పాపం తెలియక చాలామంది అపార్థం చేసుకుంటారు. ఈ క్రైస్తవులు, పాస్టర్లు అందరూ మతాలు మార్చేస్తున్నారని. మతం మార్చం మనం.
మత మార్చం. ఏం చేస్తాం? దేవుని వైపుకు త్రిప్పుతాం. చెడిపోయిన జీవితాలు, అసభ్యకరమైన జీవితాలు, విచ్చలబడే జీవితం కలిగి నెమ్మది లేకున్నప్పుడు, గత బాధాకరంగా ఉన్నప్పుడు, విసుగుదల చెందినప్పుడు, చచ్చిపోవాలి అనిపించుకునే జీవితాలు కదా, ఎలాగబడతలే జీవించే జీవితాలు, వారిని ఎప్పుడైతే ప్రభు వైపుకు త్రిప్పుతామో వారు ఏమనుకుంటారు? ఓహో, జీవితం అంటే ఇది, దేవుడంటే ఇది, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా జీవిస్తే పరలోకం, ఎలా ఉంటే నరకం, కుటుంబం అంటే ఇది, భార్య అంటే ఇది, పిల్లలంటే ఇలాగా కదా, మనిషి అంటే ఇలాగా అవన్నీ గ్రహింపు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆ దేవుని వైపుకు మనం తిప్పాలంటున్నాడు. ఒక ప్రశ్న వేసుకుందాం. ఎంతమందిని మనం ప్రభువైన దేవుని వైపుకు తిప్పాము? మన జీవితమును చూసి ప్రభువు తట్టు అనేక మంది ప్రజలు తిరగాలి. మన మాటలను చూసి అనేకులు ప్రభు వైపు తిరగాలి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ప్రోడక్ట్ ఉంటుంది కదా, సబ్బు వాడుతున్నాం అనుకోండి, ఆ సబ్బు రాసుకుంటాక మనలో తేడా వచ్చిందనుకోండి, అడుగుతారు, ఏమని మీరు ఏ సబ్బు వాడుతున్నారు, ఎక్కడ బాగుంది ఏంటి అని అడ్రస్ అడుగుతారు కదా. ఇలాగ ఏ ప్రోడక్ట్ వాడినా అది దాంట్లో రిజల్ట్ కనిపించింది అనుకోండి, ఎదుటివారు అడగకపోయినా మనం చెబుతాం, లేదా వాళ్ళు అడిగినా మనం చెబుతాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని మనం ధరించుకున్నాం, ఆయన్నే మన హృదయంలో మన జీవితంలోకి ఆహ్వానించాం, ప్రభువుగా, దేవుడిగా, రక్షకుడిగా ప్రతిష్ఠించుకున్నాం. మరి ఆయన గురించి ఏం చేయాలి? మనం నలుగురికి త్రిప్పాలి. ఎప్పుడైతే అది చేస్తామో ఆ విధంగా చేసినప్పుడు ఒక్కరు ప్రభు వైపు తిరిగి చూసిన, బైబిల్ అంటుంది, ఒక్క పాపి మారు మనసు పొందితే, యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు, ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోక రాజ్యంలో మిక్కిలే సంతోషం. అంటే పరలోక రాజ్యంలో నువ్వేమి చేసినా సంతోషం కలగదు. ఎక్కడన్నా ఉందా? నువ్వు ఇది చేస్తే పరలోకంలో సంతోషం కలుగుతుంది, నువ్వు అది చేస్తే పరలోకంలో సంతోషం కలుగుతుంది అని ఉందా? లేదు. ఒక్క పాపి కనుక మారు మనస్సు పొందితే పరలోక రాజ్యం అంతా సంభ్రమాశ్చర్యకు గురవుతారు. ఎందుకని? ఒక వ్యక్తి నరకము నుంచి తప్పించబడి పరలోక రాజ్యమునకు వారసుడయ్యాడు అని చెప్పి ఈ రోజున అలాంటి పని మనం ఏం చేయాలంట? చెయ్యాలి, వెళ్ళాలి. లేదంటే వెళ్ళే వారిని మనం పంపాలి, ప్రార్థన చేయాలి, ప్రయాస పడాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తాడు. ఇక్కడ మరలా అంటాడు, ఇక్కడ మరి అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి. తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు ఏంటి ఇక్కడ? మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకు అంటే వారు అప్పటి జీవితాల్లో డిస్టర్బెన్స్లు, శాంతి లేక విచ్ఛిన్నమైన జీవితాలు. తండ్రుల హృదయం పిల్లల తట్టు అంటే ఏంటి? కుటుంబములో ఐక్యత, కుటుంబములో సమాధానం, కుటుంబంలో ఏకత్వం, కుటుంబంలో సంతోషం. ఇవన్నీ అంట యోహాను గారు ప్రకటించే వాక్యము ద్వారా వాళ్ళందరూ ఏమవుతారంట? ఏకమవుతారంటున్నారు. వారికి వాక్యం లేక బిడలుగా, తండ్రులుగా, తల్లులుగా విడిపోయి జీవితాలు ఉన్నప్పుడు వాక్యం ఎప్పుడైతే ప్రకటిస్తాడో ఆయన అందరూ ఏమవుతారంట? తండ్రుల హృదయం పిల్లల తట్టు తిరిగి ఏమవుతారంట? కుటుంబంగా కట్టబడతారు. ఈ రోజున మరి దేవుని వాక్యం ఆ విధంగా కట్టేదిగా ఉంటాం. ఇంకా మనం చూస్తే అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నాడు. ఎవరైనా ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నాడు. అందుకని యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు యాకోబు గారు, ఏలియా మనవంటి స్వభావం గలవాడు అంటాడు. యోహాను గారిలో ఎవరో ఆత్మ వచ్చిందండి? ఏలియాలో ఎలాంటి దేవుని పరిశుద్ధాత్మ శక్తులు దేవుని నింపాడు. ఏలియా గారు కూడా ఎవరికి భయపడేవాడు కదా. ఒక్క సందర్భంలో మాత్రం యెజబేలుకు భయపడి ఆయన పారిపోయాడు తప్ప మిగతా ఆహాబు రాజుకి కానీ ఎవరికి కూడా భయపడకుండా ముక్కు సూటుకు వాక్యాన్ని అయినా ప్రకటించి చెప్పేవాడు. అలాంటి ధైర్యంగా దేవుని యొక్క ఆత్మ శక్తి ఆయనకి కలిగి ఉంటాడని చెప్తున్నాడు. ఈ రోజున అదే ఆత్మదేవుడు ఈరోజు నీలో నాలో ఉన్నాడు. ఏలియాలో ఏ ఆత్మదేవుడు ఉన్నాడో, బాప్టిస్మిచ్చి యోహానులో ఏ ఆత్మదేవుడు ఉన్నాడు, ఈ రోజున అదే ఆత్మదేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు,
ఆయన నిన్న నేడు యుగములకు ఆయన ఒకటే రీతిగా ఆయన ఉంటా ఉన్నాడు, మనలో ఉన్నాడు ఆయన. కాకపోతే మనం ఏం చేయాలంటే రోమాపత్రి 8వ అధ్యాయంలో రాయబడిన రీతిగా ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉంటారు అంటున్నాడు. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని చెప్తున్నాడు. ఈ విధముగా యోహాను గారి గురించి ఇంకో మాట అంటాడు ఇక్కడ. ఆయనకు ముందుగా ఏమంటాడు, ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. ఎందుకని? అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురైనను. ఎవరు పుట్టినందున? యోహాను గురించి అంటున్నారు. యోహాను గారు పుట్టినందున అనేకులు సంతోషిస్తారంట. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన వెంటనే లూకా 2వ అధ్యాయంలో ఒక వార్త వచ్చింది. గొర్రెల కాపర్లకు వచ్చి దేవదూత ఏం చెప్తాడు? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషించారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినందుకు అనేకులకు ఏంటంటే సంతోషకరమైన సువార్తమ. ఏంటది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు మన హృదయంలోకి ఏం పంపుతాడు? ఆయన సంతోషం. ఈ రోజున ప్రశ్న వేసుకోవాలి, మనలో క్రీస్తు పుట్టాడు, మనకు సంతోషం కలిగింది. మరి మనం ఈ భూమి మీద జీవించినప్పుడు, ఈ భూమి మీద బతుకుతున్నందుకు, మనం ఈ భూమి మీద పుట్టినందుకు మన ద్వారా అనేకులు ఏమవ్వాలంట? సంతోషించాలి. అది నేను ఏమంటున్నాడంటే, యోహాను పుట్టుట ద్వారా అనేకులు సంతోషిస్తారు. మనం పుట్టుట ద్వారా ఈ భూమి మీద మనల్ని బట్టి అనేకులు ఏమవ్వాలంటండి? సంతోషించాలి. చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోకి వచ్చాడు, మనకు నెమ్మది ఇచ్చాడు, శాంతిని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. మనం ఈ భూమి మీద ఉన్నాం, మనల్ని బట్టి దేవుణ్ణి మహిమ. యేసు ప్రభు అంటారు, ఏమంటారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన యొక్క క్రియలను చూసి, మన సత్క్రియలు చూసి అనేకులు ఏం చేయాలంట? పరలోకమందున తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయండి. అనేకులంట ఈ లోకమంట అందరూ కూడా మన సత్క్రియలు, మంచి క్రియలు చూసి పరలోకమందున తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనేయండి అంటారు. అంటే మనల్ని బట్టి ఏం కలగాలంట? ప్రజలకి సంతోషం. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టినట్టు ఎవరికి నవ్వొచ్చింది? శారమ్మ గారికి నవ్వొచ్చింది. యోహాను గారు పుట్టినట్టని అనేకులకు నవ్వొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినట్టని అనేకులకు రక్షణ వచ్చింది. మనము పుట్టాం, మనల్ని బట్టి అనేకులు ఏమవ్వాలంటే సంతోషించాలి. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభువారు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేయటం బట్టి వాళ్ళు రక్షించాను, నువ్వు సువార్త ప్రకటించడం బట్టి వాళ్ళు రక్షించాను, నువ్వు ప్రకటన చేయబట్టి వీళ్ళని రక్షించాను, నువ్వు పత్రికలు ఇవ్వబట్టి వాళ్ళు రక్షించాను. వాళ్ళందరూ వచ్చి అంటారంట, అయ్యా మీరు ప్రార్థన చేసినందుకు ప్రభు మమ్మల్ని రక్షించాడు. మీరు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ఏంటి ఎక్కడ ఎవరు నమ్మకున్నారో మనకు తెలియదు. కొంతమంది కొన్ని తెలియదు. అసలు రిజల్ట్ ఎక్కడ తెలుస్తుంది? పరలోక రాజ్యంలో. మనకు ప్రయాసకు ప్రభునందు పొడు ప్రయాసం ఏదియూ వ్యర్థం కాదు. మనల్ని బట్టి అనేకులకు సంతోషం కలుగుతుందా? కలగాలని దేవుని వాక్యం ఇక్కడ చదివిస్తుంది. కాకపోతే ఇంత మాటలు మాట్లాడిన తర్వాత 18వ వచనంలో జకర్యా గారు అంటారు, ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్య కూడా బహుకాలం గడిచిపోయింది, ఆమె కూడా ముసలైపోయింది కదా అంటాడు. ఇప్పుడు దేవుడి దూత కోపం వచ్చాడు. ఒక పక్కనేమో ప్రార్థన చేస్తున్నారు పిల్లలు కావాలని, ఒక పక్కనేమో భక్తి చూపిస్తూ ఉన్నారు దేవునికి మహిమకరంగా. దేవుడు వాక్కు వచ్చి మీకు ఇలా జరుగుతుంది, ఎలా ఉంటాడు ఏంటి అన్నీ చెప్పిన తర్వాత, నేను ముసలోళం కాదు, మీ ఇద్దరు మాకు ఎలా పడతాడని చెప్తాడు. పుస్సుని గాలి తీసినట్టు అయిపోయింది. ఈయనకి దేవుని దూత కోపం వచ్చేసింది. ఏమంటాడు ఆయన? నేను దేవుని సముఖము నిలిచి గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ శుభవచనం తెలపడానికి నేను పంపబడ్డాను, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనివై అయిపోయి మౌనమే ఉండిపోతావు. ఎంత చెప్పిన తర్వాత కూడా ఏం చేశాడు? అపనమ్మకం పెట్టాడు. కోపం వచ్చింది. ఇది జరిగేంత వరకు కూడా నువ్వు మౌనే అయిపోతావు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి. ఒక మాట అంటున్నాడు దేవుడు,
నా మాటలు వాటి కాలమందు నెరవేరు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ముసలైపోయాను, నా భార్య కూడా ముసలైపోయింది కదా అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన మాటలు ఇప్పుడు నెరవేరాలని ఆయన ప్రణాళికలో రాసుకున్నాడు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములో నిలుచును. ఆయన ఆలోచనలో ఇప్పుడు మీకు పిల్లల్నివ్వాలని ఆయన ఆలోచించాడు. కాబట్టి ఆయన మాటలు ఈ కాలంలో నెరవేరుతున్నాయి. నువ్వు నమ్మలేదు కాబట్టి పుట్టే వరకు మౌనం అయిపోతాం. ఈ రోజున మనం కూడా ఎంత వాక్యం వింటాం, ఎంత వాక్యం చదువుతాం, ఎంత వాక్యం చెబుతాం, కొన్నిసార్లు వచ్చినట్టుగా అయిపోతుంది. మనకు కూడా అపనమ్మకం వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది, సందేహం వచ్చేస్తుంది. అలాంటి సందర్భాల్లో మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం, కొన్నిసార్లు నిరుత్సాహానికి గురవుతాం. కానీ దేవుడి మాటలు ఏం చేయాలి, మనం నమ్మాలి. భక్తి సింగ్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అడిగాడంటే, ఏమన్నాడంటే, అయ్యా మరి మీరు ఎంత నమ్ముతారో ఏమో నాకు తెలియదు, కానీ చేప కడుపులో యోనా గారు 3 రోజులు ఉన్నాడా, తర్వాత చేప వచ్చి గట్టు మీద కక్కేసిందా, ఇది నిజమా అని అన్నాడంట. అప్పుడు భక్త సింగ్ గారు నవ్వుకొని అన్నాడంట, అది అలాగ రాసి ఉంది కదా, కానీ యోనా కడుపులో 3 రోజులు చేప ఉంది, తర్వాత బతికింది బయటకు వచ్చి అని బైబిల్లో ఒకవేళ రాసి ఉందనుకో, నేను అది కూడా నమ్ముతాను అన్నాడంట. ఏమన్నాడు ఆయన, నువ్వు చేప కడుపులో యోనా ఉంటేనే అది నమ్మలేనంటున్నావు కదా, యోనా కడుపులో చేప 3 రోజులు బ్రతికి బయటకు వచ్చింది అని బైబిల్లో రాసి ఉందనుకో, అది కూడా నమ్ముతాను, అంత సత్యమైంది అన్నాడంట. అంటే ఏంటి, బైబిల్లో రాసినదంతా కూడా స్వచ్ఛమైన మాటలు, అబద్ధము లేని, లోపము లేని, మట్టి మూసలో 7 మార్లు కడిగిన వెండి అంతా పవిత్రములు, వెండి అంతా పవిత్రములు, పవిత్రములు. ఆశ్చర్యం. ఒక కుర్రోడు ఇలాగే చాలా ఐగుప్తు దేశం అటు సైడ్ అనుకుంటా, పెట్రోల్ బంకులో ఎక్కడ పనిచేస్తున్నాడు. ఆ కుర్రోడు పనిచేస్తూ ఎక్కడ పని చేసుకుంటూ బైబిల్ చదువుకున్నాడు. బైబిల్ చదువుకుంటుంటే నిర్గమకాండం చదువుతున్నాడు. నైలు నదిలో కీలు పూసి, ఆ జమ్ము పెట్టుకు కీలు పూసి మోషే నైలు నదిలో వదిలేశానన్నట్టు. కీలు అంటే ఏంటి, తారు. నైలు నది కాడ తారు ఉందా, అక్కడ తారు ఉందంటే ఆయిల్ ఉండాలని చెప్పి ఏం చేశాడు, చిన్న కుర్రాడు అంటే ఒక టీనేజ్ పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. పరిశోధన చేసి మొదలుపెట్టేటప్పటికి ఎక్కడైతే నైలు నది దగ్గర ఆయన కీలు పూసి అని వ్రాయబడిందో ఆ ప్రదేశంలో తవ్వటం మొదలుపెట్టి అంత ప్రయోగాలు చేసేటప్పటికి ఆ నిక్షేపం ఏమని దొరికినాయి, ఇక్కడ ఆయిల్ బావులు ఉన్నాయి. ఆయిల్ ఉన్న చోట ఏమవుతుంది, తారు ఫిల్టర్ అయిపోయికి వస్తుంది. ఆశ్చర్యపోయాడు. బైబిల్లో ఉన్నది చదువుకొని అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైంది, అక్కడ బైబిల్ అంత ఇంకా సైంటిస్టులు అనేకులు బైబిల్ను చదివి చాలా 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 కనిపెట్టారు. యోబు గ్రంథం చదివి చాలా చాలా కనిపెట్టారు సైంటిస్టులు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు అక్షరం ఆదికాండం నుంచి ప్రకటన ఆమెన వరకు అంతా కూడా ఏంటిది, స్వచ్ఛమైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం. ఈ మాటలన్నీ మనం ఏం చేయాలి, నమ్మాలి. బైబిల్ ఏమంటుందంటే, మార్తతో అంటాడు యేసుప్రభువారు యోహాను 11లో, మార్త నన్ను నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మితే దేవుని మహిమను, వాక్యాన్ని నమ్మేమనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు, మన యందు ఆనందించేవాడుకుంటాడు. కాబట్టి ఈ రోజున మనం ఆలోచించేద్దాం. ఇక్కడ తర్వాత యోహాను గారు ఇంటికి వచ్చేసారు, మాట్లాడలేదు. మాట్లాడపోయేటప్పటికి ఆయనకి దేవుని దర్శనం కలిగిన ఇంటికి వచ్చేసిన తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. తర్వాత బిడ్డ పుడతాడు. పుట్టిన తర్వాత ఆయనకి ఏం పేరు పెట్టాలి, మీ పితరుల్లో ఏం పేరు ఉంది, ఏంటి నీ పేరు పెట్టడానికి, యోహాను పేరు పెట్టాలని అడిగి అక్కడ పలక మీద రాస్తాడు. ఆయన యోహాను అని పలక మీద, మాటలు లేవు కదా, రాస్తాడు. యోహాను అన్నారు అంతే. అప్పుడు ఈయనకి ఏమొచ్చింది, మాటలు వచ్చేసి అప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ ఇక్కడ అంటున్నాడు 1వ అధ్యాయంలో 66వ వచనం, ప్రభు హస్తం అతనికి తోడైండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడోగురా అని వాటిని మనసులో ఉంచుకొనరు. మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడినగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను అని చెప్పి ఇంకవన్నీ స్తుతించుకుంటూ వస్తాడు. ఎలాగ, ఎందుకు పుట్టాడు, ఏంటి, అవన్నీ దేవుని స్తుతించుకుంటూ వస్తాడు. కాబట్టి ఈ రోజున యోహాను గారి గురించి
ఇంకా మనకు వచ్చిన యోహాను గారు ప్రకటించినటువంటి ప్రకటన ఉంటుంది. ప్రకటన అంటే అదే సేవ. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో హెచ్చరిస్తాడు. చాలా అద్భుతంగా హెచ్చరించి దేవుడి మాటలను అక్కడ చెప్తూ ఉంటాడు. అంటాడు ఇక్కడ ఏమని 7వ వచనంలో 3:7 అతడు పరిసయ్యులను లోను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందడాను చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించడి. అబ్రహాము మీకు తండ్రిని మీలో మీరు తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పి ఏం చేస్తున్నాడు? హెచ్చరించేవాడు. ఎవరికి కూడా భయపడకుండా ఏం చేసేవాడు? హెచ్చరించి దేవుని తట్టునకు ఏం చేశాడంట? మనుషులను తిప్పేవాడు. ఏం చేశాడంట? మనుషులను తిప్పేవాడంట. ఇప్పుడు మనం హెచ్చరించకపోతే పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? ఒక జరిగిన సంగతి, ఒక పాపకి, ఒక అమ్మాయికి, యవనస్తురాలకి ఒక వ్యాధి వచ్చింది. భయంకరమైన వ్యాధి అంటే డ్రగ్స్కి వాటికి వీటికి అన్నీ అడిక్ట్ అయిపోయింది ఆ పాప. అడిక్ట్ అయిపోయి డాక్టర్లు అందరూ ఇంక చచ్చిపోతావు అమ్మ నువ్వు అని చెప్పారు. చచ్చిపోతావు అని బట్టి అలా అమ్మని పిలిచారు. వాళ్ళ అమ్మని పిలిచి వాళ్ళ అమ్మని తిట్టడం మొదలుపెట్టి, నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావే అని అన్నది. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళకపోతే నన్ను ఎందుకు కొట్టి పంపలేదు నువ్వు? నేను నీతో సండే స్కూల్కి వస్తే కనుక వాక్యం విని ఈ పాప జీవితం జీవించేదాన్ని కాదు కదా. ఇప్పుడు నా అర్ధంతరంగా నా జీవితం నాశనం అయిపోయింది. నేను దేవుని భయం లేకుండా, వాక్య భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించాను. ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను. ఇప్పుడు దానికి కారణం నువ్వే అని ఎవరిని తిడుతుంది? జరిగింది అమ్మని తిడుతుంది. మరి అప్పుడు నేను ఎంత చెప్పినా రాకపోతే నన్ను కొట్టి తీసుకెళ్ళాను నన్ను. ఇప్పుడు తల్లిదండ్రులైన వారిని పిల్లలు ఇప్పుడు ఒకవేళ వినకపోవచ్చు, కానీ ఒకనొక రోజు మళ్ళీ ఎవరిని అంటారు తెలుసా? పేరెంట్స్ని అంటారు. ఏమని? కొట్టి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు, కొట్టి నన్ను ఎందుకు నువ్వు మార్చలేదు, కొట్టి నన్ను ఎందుకు దేవుని సన్నిధికి నువ్వు పంపలేదని చెప్పి ఏమంటారు? తల్లిదండ్రులని పిల్లలు అంటారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు, ఏమంటాడంటే, నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పు, వారు మనసు మార్చుకొని రక్షించబడితే సంతోషం. మనసు మార్చుకోకుండా రక్షించబడకపోతే నీవు ఉత్తరవాది కాదు. నువ్వు చెప్పేసావు కాబట్టి నీకు శిక్ష, నేనేం అడగను. నేను చెప్పమన్నప్పుడు నేను చెప్పలేదనుకో, వాళ్ళ పాపంతో చచ్చిపోయారనుకో, దానికి నీవే ఉత్తరవాది అంటున్నాడు. ఎవరిని? యెహెజ్కేలుతో అంటాడు. యెహెజ్కేలుతో ఏమంటాడు? అంటాడు, నేను చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఏమైనా అయినా కానీ నీవే ఉత్తరవాది. నువ్వు చెప్పావు, వారు మారలేదంటే దానికి నీ ఉత్తరవాదివి కాదు అంటాడు. అందుకే యెహెజ్కేలు ఆలోచి ఈ యోహాను గారు కూడా అదే దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పేసేవాడు. అంతే. చెప్పకపోతే ఎవరు ఉత్తరవాది అవుతారు? మీ వాక్యం చెప్పేటప్పుడు కూడా మన మందిరంలో స్వచ్ఛమైన వాక్యం ఎందుకు ఉంటుంది? కళ్ళబొల్ల మాటలు కానీ ఏదేదో ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఎందుకు ఉన్నదన్నట్టుగా చెబుతాం? ఉన్నదన్నట్టుగా చెప్పకపోతే ఎవరిని దేవుడు లెక్క అడుగుతాడు? సేవకులు లెక్క. నీకు ఏం చెప్పమన్నాను, నువ్వేం చెప్పావు? నీకేం చేయను, నువ్వేం చెప్పావు? ఎవరు ఏదో అనుకుంటారు కదా అని చెప్పి మనం దాచిపెట్టే వాక్యం ఇక్కడ మనం చెప్పం. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే. ఈ బాప్టిసం ఇచ్చే యోహాను అందుకనే తక్కువ కాలంలోనే చచ్చిపోయాడు. చెప్పమన్నాడు హేరోదికి, చెప్పేశాడు అంతే. హేరోది చెరసాల్లో వేయించాడు. హేరోది బర్త్డే వచ్చింది, ఆ కుమార్తె నాట్యం చేస్తూ ఉంది. ఏం కావాలో కోరుకోమ్మా అని అడిగాడు. తల్లి నీళ్ళు అడిగింది. బాప్టిసం ఇచ్చే యోహాను తల అడగనేది. ఎందుకని? ఆమెని యాక్చువల్గా హేరోదు తమ్ముడు భార్యను హేరోదు ఆమె తెచ్చుకొని ఉంచుకున్నాడు. అది హెచ్చరించాడు ఈయన. అందుకు చెరసాల్లో వేయించేశారు. ఎప్పుడైతే తల అడిగిందో హేరోదు చాలా బాధపడ్డాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాట ఇచ్చేసాడు కదా. ఏం చేశాడు? ఇంకా భటులను పంపించాడు. చెరసాలకి వెళ్ళి యోహాను తల కొట్టించేసి పల్లెంలో పెట్టి తల్లికి ఇచ్చాడు. అంటే యథార్థంగా దేవుడి కొరకు ముక్కుసూటిగా జీవించిన సేవకులు బైబిల్లో కూడా కొద్ది కాలమే ఉన్నారు. మన బయట కూడా గమనం చేస్తే చాలామంది అద్భుతంగా దేవుని కొరకు కొంతమంది మిషనరీస్ కూడా ఉన్నారు. బహు వ్యాధి కలిగిన వారు ఉన్నారు, కానీ కొంచెం కాలంలోనే గొప్ప సేవ చేసిన సేవకులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఒకటి మనం జీవించాలి. దేవుడు చెప్పమన్నది చెప్పాలి. చెప్పకపోతే అంతెందుకు మన స్నేహితులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, పొరుగువారు ఉంటారు,
కదా. అనేకులు మన బంధువుల్లో ఉంటారు, వాళ్ళందరికీ చెప్పే బాధ్యత ఎవరిది? మనది. వాళ్ళకి రక్షించబడకుండా చనిపోతే ఎవరు ఉత్తరాదులు అవుతారు? మనం చెప్పాలి. వారు వినినా వినకపోయినా మన బాధ్యత మన మీద పెట్టాడు కాబట్టి ఏం చేయాలంటే మనం చెప్పాలి. యోహాను గారు ఆ విధంగానే చెప్పాడు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఆ వాక్యం సరళము చేయటానికి ఈ రోజున ప్రతి లోయ పొచ్చాలి ఎత్తు సదును చేయటం అంటే ఏంటి? మార్గము సరళం చేయటానికి వచ్చాడు, మార్గం సరళం చేశాడు, దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యతను ఈరోజు నీకు నాకు దేవుడు ఇచ్చాడు. మనం అనేకులను ప్రభు తట్టు తిప్పే వారంగా మనం ఉండాలి. ప్రభు యొక్క శక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. అనేకుల కొరకు ప్రార్థించే వారంగా, అనేకులకు ప్రకటించే వారంగా, అనేకులను ప్రభు యొద్దకు నడిపించే వారంగా మనం ఉండాలి. దేవుని ఆత్మతో ఆయన నింపబడ్డాడు, మనం కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. దేనికి ఎవరికి లోకానికి ఏ సమస్యలు దేనికి భయపడకుండా ధైర్యంతో మనం ముందుకు కొనసాగాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంత నిబ్బరమైనటువంటి శక్తి గల ఆత్మను మన హృదయంలో ఉంచాడు. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రభు చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం యోహాను గారి గురించి రాశాడు. మార్గం సరళం చేయమని, సమయం ఆసన్నమైంది, ఆయన మాటలు వాటి కాలముందు నెరవేరునని నెరవేర్చాడు. యోహాను గారిని భూమి మీదకి పంపించాడు. ప్రభు దృష్టికి గొప్పవాడిగా జీవించాడు. ఆత్మపూర్ణుడిగా పరిశుద్ధాత్మ శక్తి కలిగి అనేకులను ప్రభువు తట్టు త్రిప్పాడు. తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పాడు. ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషించారు. ఈ రోజున మన జీవితాల్లో మనం ఎవరి దృష్టికి గొప్పవారిగా ఉన్నాం? అనేకులను ప్రభు తట్టు తిప్పుతున్నామా? ప్రభు యొక్క శక్తి ఆత్మతో నింపబడి జీవిస్తున్నామా? మనల్ని బట్టి అనేకులు సంతోషిస్తున్నారా? ఏ విధంగా ఉన్నారు? యోహాను ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట్టుగా చెప్పేవాడు. మన జీవితాల్లో కూడా లేనిపోని మాటలతో ఒకరిని పొగడకుండా ఉన్నట్టుగా మనం చెప్పేవారంగా మనం ఉండాలి. అది మనకు దేవుడు యెహెజ్కేలు కూడా అదే చెప్పాడు. నేను చెప్పమన్నది నువ్వు చెప్పు, వాళ్ళ మనసు మార్చుకుంటే సరి, లేకపోతే నీవే నాకు జవాబు చెప్పాలన్నాడు. మనం మన వారికి, తెలిసిన వారికి, స్నేహితులకు, పొరుగు వారికి, అనేకులకు ప్రభు గురించి, ప్రభు ప్రేమ గురించి మనం తెలియజేసే వారంగా ఉండాలి. నాయన మీ ఉన్నతమైన నామమునకి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచు. బాప్టిజం ఇచ్చి యోహాను గురించి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచనం, అది మీరు నూతన నిబంధనలు నెరవేర్చిన వాక్యాలను, వారి తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్ గారి జీవితాలను మేము చూసాం. మా జీవితాలు సకలమైన న్యాయ విధుల చొప్పున నిరపరాధులకు నీ కొరకు, నీ దృష్టికి నీతిమంతులంగా జీవించేవారుగా, యోహాను ఏ విధంగా ఏదో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడు, నీ యొక్క ఆత్మశక్తి కలిగి ఉన్నాడు, నీ కొరకు జీవించాడు, అనేకులు నీ తట్టు తిప్పాడు. అలాంటి జీవితాలు మాకు దయచేసి కృప చూపించండి. యోహాను పుట్టినందుకు అనేకులు సంతోషించారు. మా జీవితం బట్టి అనేకులు నిన్ను మహిమపరిచే జీవితం మాకు అనుగ్రహించాను. కూడొచ్చిన మా ప్రియులందరినీ మీరు దీవించాను. వీక్షించిన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మీకు మహిమ చెల్లించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు ప్రభు దీవినామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సమాధాన సకల దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.